అరే మల్లిగా దొర లేకుంటే దొరగాడి చిన్నపోయిందిరా. ఈ గడికి దొరన కావాలి. గడి దొరగడి వాసన దురవాసన. ఈ వాసన 100 అత్తరు దిశలు కలిపి తల్లినా ఈ వాసన రాదురా. గందుకేనా దురా గంత పౌరుషంగా బతికిండు. గా పౌరుషం నా సొంతం కావాలి. అరే ఏం మాట్లాడతావురా? దొరబట్ల మనం వేసుకోవద్దు, మనం బానిసలం. అదే బానిసలు బట్టలు వేసుకోర్రా, దొరలే వేసుకుంటారా? బానిస సంఖ్యలు తెగిన రోజే గడీలు బానిస పాలవుతాయి. దొరగా బతికే బదులు బానిసగా బాంఛం చేసి నయం. బానిస బతుకులు ఇంకా ఎన్ని రోజులు బతుకుతాంరా? గడీలు బద్దలు కొడితేనే బానిసల బలమేదో తెలుస్తుంది. వారి మల్లిగా ఏమిరో దొరబట్లు వేసుకో, నాలుగు తాటి మాట అయింది. ఇక నుంచి దొరానేనే, దొర గడినాదే. ఏది ఒక్కసారి దొరానరా? నీ బాంచందరా నన్నుడు, నీ బాంచందరా నన్నుడు. అయ్యా మల్లిగా నీడు బాంఛన్ అయ్యా. ఎంతటి పలుకు వలికినవురా మల్లిగా. అత్తరు సెంటు గుప్పు అన్నట్టే ఎదలా. ఇప్పటి సంధి మీకైనా ఈ ఊరికైనా దొర నేనే, పరమేశ్వరుదరా. ఏది అయ్యా సూర్యోదయ వచ్చినాక నువ్వు మాకు దొర లెక్క వచ్చినావు. లింగని బిడ్డ ఇడిచిపెట్టది, జర కైరేతు ఉండు. పరమేశ్వర దొర అంటే సూర్యోదయ లెక్క అనుకున్నావురా? వాడు దొరగాడు, నేను బానిసని కాదు. దొరతనం మాది. అయ్యా మీరు ఏమంటారో మాకు సమయం లేదు. బాంచను గా బాంచని కంచే మొదలైంది గీ కథ. సూర్యదొర అసలు పేరు సూరిగాడు. మా నాయన మల్లు దొరకు నమ్మిన బంటు. మల్లు దొర కొడుకును సూర్యదొర నేనే అని జనాన్ని నమ్మించి దొరై కూర్చున్నాడు. అసలు కథ నేను చెప్తా. నువ్వా? ఇంతకు నువ్వెవరు? నా పేరు దేవా, తిరుపతి కొడుకులు. ఈ కథ రాసింది నేనే. ఈ పరమేశ్వర దొర మల్లు దొర కొడుకే. చచ్చిపోయిన సూర్యదొర అలియా సూరిగాడు లింగని బామ్మర్ది. ఈ లింగడు ఎవరెరికేనా? పడమర కొండల్లో ఉన్న దళాలన్నిటికీ దళ కమాండర్. అసలు నక్సలైటు లింగడు అలియాస్ లింగన్న.
లాల్ సలాం అన్న. లాల్ సలాం. లాల్ సలాం అన్నా. ఊళ్ళో దొరలు గడిలిడిచి జనాల మీద పడుతుర్రే. గాళ్ళ దౌర్జన్యాలను ఆపకపోతే జనాలు పీనుగులైతారే లింగన్న. లింగన్న లింగన్న అన్నా లింగన్న 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 భారతి లింగన్న భారతి లింగన్న భారతి భారతి ఏమైందమ్మా? భారతి ఏమైందమ్మా? ఈ రక్తమైంది. అన్న ఎట్లున్నవే? నిన్ను చూడక చాలా దినాలైంది. ఎరుపు రంగు నీడ కోసం మన నీడ నిడిచిపెట్టి వచ్చినావు కదన్నా. మీ నీడ కోసం ఈ ఎరుపు రంగు నీడకు వచ్చిన భారతి. ఈ ఎరుపు రంగు నీడకు వచ్చిన భారతి. భారతి ఏమైందమ్మా? ఏమైందమ్మా? చెప్పు భారతి, ఏమైంది? ఒక మృగం ఊరి మీద పడి రంకెలెత్తంది. దానికి సంఖ్యలెయ్యాలన్నా. ఊర్లో సూర్యదొర వారి నర్సిగా దొరా ఉన్న ఎరగా భారతి ఉంటది దొరా. అయినా గా భారతి కోసం మీరు ఇక్కడికి వచ్చుడైంది దొరా. బంగారు గనులు మన దగ్గర రావురా, మనమే గాడికి పోవాలి. అట్నే దొరా, పోదాం పాండ్రి. అవ్వా అయ్యేటి పోయిండే? అయ్యా నా బిడ్డ అడవికి పోయిండు. అడవికా? అడవికి ఎందుకే? నేను నీకు అవ్వనెట్లనో మీ అయ్యకు ఆ అడవి గట్ల, గందుకే వేయండి బిడ్డ. ఓ గట్నా. బిడ్డ లోపలికి రాయి. ఎందుకే? రాయే. నేను దూరం గడి నిడిచి నీ గుడిసెగాడికి గమ్మున వత్తరా లేకపోతే గత్తర లేపంటారా? బిడ్డ మీరవా నిన్నెట్లా కాపాడండి. దొరగాని కంచె పడితే నువ్వు పలారమైతావు బిడ్డ. నువ్వు ఇట్లకెళ్ళి వెళ్ళిపో. నేను పోయి దొరగాని కాళ్ళు మొక్కుతా. ఏ భారతి, బంగారు బొమ్మలు బడినుండాన్ని గుడిసెల కాదు, వెళ్ళుర్రే బయటికి. అవ్వా నీ పానం బొంగ, నా పానం ఎంత నేను ఓనవ్వా, నీతో పాటే సత్తా.
నీ బాంచునే. లింగని బిడ్డ అంటే సావుకి ఎదురుపోవాలి. సావద్దు బిడ్డ. ఇప్పుడు నువ్వు బతికినావు అనుకో, రేపు దూరగాన్ని చంపే బాకీ అవుతావు. అవ్వా గా దొరగాన్ని ఒక్కసారి చూస్తేనే. నువ్వు చూడాల్సింది దూరను కాదు బిడ్డ, నీ అయ్యను. నువ్వు ఇట్లా అడవిలకు పో. నేను దూరగాని కళ్ళు కప్పి నేనత్తా. ఇట్లా అడవిలకు ఓ బిడ్డ, నేను దూరగాని కళ్ళు కప్పేస్తా. ఓ బిడ్డ గట్లనే అవ్వా. మరి ఈరావను తప్పించిన భారతి డోర్ తీసి ఏం చేసింది? గా ముచ్చట నన్ను అడుగు. ఈరవ్వను తప్పించిన భారతి డోర్ తీసి బాంచన్ దొరా, నీ కాళ్ళు మొక్త దొరా, నీ దండం పెడతా దొరా. కళ్ళ కాడబెట్టుకుంటున్నది పట్టురాదాన్ని. ఆగురా, తల్లి తప్పించుకున్న పిల్లాడి పోతుందిరా. రే దాని బిడ్డను చూడుకోరా. పిల్ల కూడా తప్పించుకుంది. బానిసన కొడుకులకి పౌరుషం ఎక్కువ. పౌరుషం కోసమైనా ఊళ్ళకి వస్తారు. అప్పుడు ఉంటుంది కథ తగ్గట్టు వాట. రార్యా మరి లింగన్నకు ఈరవన్ అప్పయిపోయిందా భారతి? అప్పచెప్పుడే కాదు, అసలు నిజం దాన్ని తెలిసింది ఈరవ్వకు. ఏం నిజం? అన్న అన్న నీ రుణం తీరిపోయింది అన్న. భారతి బిడ్డ ఈరవా, ఈరవా. భారతి
ఈరవ్వ మీ అయ్య లింగయ్య. లింగయ్య ఈ జన్మకు తల్లినయ్య భాగ్యం నాకు దక్కింది. పేగు తెంచుకొని ముట్టకుండా నీ మాట మీదకెళ్ళి పెంచి పెద్ద వేసి నీ చేతుల్లో పెడతాను. లింగయ్య నాకు ఈ జన్మకి ఇంకా రుణం తీరిపోయింది. భారతి 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 ఎంత పని చేస్తుంది భారతి 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 ఎంత పని చేస్తుంది భారతి 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 అంటే ఈ భారతోలు తమ్మి ఇదే మాట ఈరవ్వ లింగన్నని అడిగింది. బాబు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి తల్లిని తండ్రిని మరిపించి నా పానాలకు తన పానం అడ్డ వేసి కాపాడిన ఆ భారతి ఎవరే? తూర్పు కొండల్లో దళాలన్నింటికి నా చెల్లెలు భారతి అలియాసు భారతక్క దళ కమాండర్. యోధులట పోరాటాలే ఊపిరిగా సాగే అడవి బిడ్డలట. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం. గీ అడవిలో మా దళం తప్ప వేరే దళం లేదు. వచ్చినోళ్ళు మీరు దొంగలా దొరలా? ఎటు 12 ఆమల చుట్టూ చూసినా ఏ చెట్టు పుట్టని అడిగినా మా భారతక పేరే చెప్తాయి. అలాంటిది మమ్మల్ని దొంగలా దొరలా అంటారా? తమ్మి పెద్దయినే లింగన్న, ఆయన ముందు మనం తర్వాత. అన్న లాల్ సలాం. లాల్ సలాం లాల్ సలాం. ఇంతకు నా పేరు మీకు సెట్టు పుట్ట సేను సెలకమ్మా సెల్లెను సల్లంగా చూడాలే. చెల్లె ఎట్లున్నవే? ఇన్ని రోజులు ఈ అడవేనవే? బాగుందన్న. చిన్నప్పుడు మనల్ని పోలీసులు తరుముతుంటే
రాజన్న నన్ను ఎత్తుకొని భద్రాచలం అడవులలో తీసుకుపోయిండే. మీరు ఇటువైపు వచ్చిండ్రు. అప్పటి నుండి నీ జాడ దొరకలేదన్నా. అన్నా ఎట్లున్నవే? భారతి లింగన చెల్లెనా? అవును బిడ్డ, భారతి నేను అన్న చెల్లెళ్ళు. అదే రోజు ఒక్కతను నేను ఎత్తుకొని వచ్చింది. అప్పుడు నువ్వు చిన్న పిల్లలు. లింగనా, ఓ లింగనా, 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 లింగనా. ఏంద్ర రాజాను గిట్లొచ్చినావు? ఎవరైనా చూస్తే ఎట్లుంటదిరా? నీకు బిడ్డ పుట్టిందే. కానీ నీ భార్య చచ్చిపోయింది. నా సంతోషం కోసం బతికిన నా ఈరవ నాకు దూరమైంది. నా ఈరవ నేను చూస్తా, నా ఈరవ నేను చూస్తా, నా ఈరవ నేను చూస్తా. అన్నా అదే నువ్వు ఇప్పుడు పోతే పోలీసు వాళ్ళు చూస్తారే. నీ బిడ్డ జీవితం ఆగమైతుంది అన్నా. లేదు లేదు, నా ఈరవ నేను చూస్తా. రాయేసుకోవే అన్నా. నా ఈరవ నేను పోతా. నా ఈరవ నేను ఈ పసిగుడ్డును పట్టుకొని నీ అడవిలో ఎట్లుండాలి? సనుబాలు దాకముందే తల్లికి దూరం అయింది. ఎట్లా నేను ఎట్లా చూసుకోవాలి? అన్నా నీ బిడ్డకు తల్లి నేనైతేనే. ఉక్క పట్టి ఏడిస్తే ఉగ్గు బువ్వనైతా. పాల కోసం ఏడిస్తే పసిడి లాగలతోటి పాలు పట్టిస్తా. నీ తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే అన్నా. భారతి, నీ రుణం తీర్చుకోలేనిది నా బిడ్డకు ఈరవ్ అని పేరు పెట్టు. గా పేరు మర్చిపోవద్దు, గా పేరు మర్చిపోవద్దు. అప్పుడే నీ పేరు ఈరవ్ అని నీ అవ్వ పేరు పెట్టుకున్న బిడ్డ. మరి ఇక భారతక్క హీరోని తీసుకుని ఊళ్ళోకి వచ్చిందా? గట్లనే చెల్లె భారతి నిన్ను గింతడు దాని చేసి నా రుణం తీర్చుకున్నది.
అన్నా భారతక్కను చంపిన గా దొరగాన్ని నువ్వు చంపాలి. ఇటు పెడితే కొడుకు వేటు పడాలి. నువ్వు ఈరవ్వను తీసుకొని ఊళ్ళకు పో. గా దొరగాన్ని చంపడానికి నువ్వు లొంగిపోయినా పర్వాలేదు. బిడ్డను పులి లెక్క కాదు, ఇంగని బిడ్డ లెక్క వెచ్చాలి. అన్నా నీకు నీ బిడ్డ ఈరవ్వకు ఏ ఆపద వచ్చినా మేము ఉన్నామని మర్చిపోవద్దే. నీడనెట్లా మర్చిపోతావు తమ్మి? लाल सलाम लाल सलाम लाल सलाम लाल सलाम లాల్ సలాం. సలాం. పద బిడ్డ. అమ్మి భారతక్క సచ్చి ఏడవైందా గాని తాగేవంటే గట్ల ఉండాలి. మరి ఈ సూర్యగాడు లింగంకి ఎట్లా బామ్మర్ అవుతాడు? గా ముచ్చట నేను చెప్పుతా. లింగన్న అడవి నుంచో లీవరవని పట్టుకొని ఊళ్ళోకి వచ్చినట్టు సూర్యోదయకు నేనే చెప్పినా. ఏందిరో కనికెళ్ళేసుకుని వస్తున్నావు? ఊళ్ళో పెద్ద పులి గడ్డ వచ్చిందా ఏంది? అవుదురా, పులే వచ్చింది. ఎవడ్రా పులి? లింగడు ఆలియాస్ లింగన్న. ఇన్నొద్దులు అన్నాలను ఉన్నాడట. ఈ ఈరవ్వ లింగని బిడ్డేనట. ఈరవ్వ లింగని బిడ్డనా? లింగన్ అంటే పెద్ద పెద్ద మీసాలు, ఎత్తుకెత్తు, గంభీరంగా ఉంటాడా? అట్లే ఉండడు గాని పదవుల్లోనైతే గడగడలు ఆడించినట్ట దొరా. గట్లనా? లింగడు ఈ ఊళ్ళో ఎవరున్నారు? ఆయనే అన్నలకు పోయినప్పుడు నువ్వు నేను నాకు కూడా తొలగలేట దొరా. గట్లయితే ఇక లింగన్ నేను చూడాలరా. పిల్లం పిల్లని తీసుకొని ఊళ్ళోకి వచ్చిందంటే వాడిని నేను చూడాలరా. మన కంట్లే కారం కొట్టి పారిపోయిన భారతి లింగని పెళ్ళం కాదు దొరా. మరి ఎవర్రా? లింగని చెల్లే భారతి ఆలియాస్ భారతక్క. అన్నకిచ్చిన మాట కోసం ఈరవ్వను పెంచి పెద్ద చేసి మన కంట్లో కారం కొట్టి అడుగులోకి పారిపోయి లింగని బిడ్డకు అప్పచెప్పి సచ్చింది దొరా. అందుకే బిడ్డ ఈరవ్వ కోసం ఊళ్ళోకి వచ్చిండు దొరా లింగన్న. గట్లయితే ఇక లింగన్ ఒక నా తెలియదు, నేనెవరో లింగన్కి లింగన్ బిడ్డ తెలియదు. ఇప్పుడు ఆ ఈరవ్వ నా సొంతం ఎట్లా కాదంతా వారి మల్లిగా దోతిరు మన అందుకోరా. అట్లనే దొరా. దొరా
గీయేషమేంది దొరా? యుద్ధంలో సైనికులు లేనప్పుడు రాజే రంగంలో దిగారా. వాంచం దొరా. బిడ్డ ఈరవ నా చెల్లె భారతి యాదికి వచ్చిందా? మర్చిపోతేనే కదా బాబు నన్ను కన్న తల్లి లెక్క చూసుకుంది. అన్న చెల్లెల బంధం రాఖీ కడితే సరిపోతుంది కావచ్చు, కానీ భారతక్క ప్రేమ త్యాగం ఎన్ని రాఖీలు కట్టినా దొరకదే. అడవిలో పెరిగి అన్నంతో తిరిగి బంధాలు బాంధవ్యాలు కష్టాలు సుఖాలు త్యాగాలు అన్నీ తెలిసిన దేవత. ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం భారతి నాకు చెల్లెలుగా ఉండడం. మనం భారత రుణంలో పడిపోయినమే. లింగనా, ఓ లింగనా, ఎవరు నువ్వు? మాది మీ కులం బాంచాను. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన. ఎట్లున్నదే? పేలిన ప్రతి తుపాకీ గుండుకు నా పేరు యాది ఉంటుంది. రక్తంతో తడిచిన ప్రతి తనువుకు నా పేరు యాది ఉంటుంది. అడవిలో పెరిగే ప్రతి చెట్టు పుట్టాకు నా పేరు యాది ఉంటుంది. ప్రకృతిలో నా పేరు యాది ఉన్నప్పుడు అంటే నేను మంచిగా ఉన్నట్టే కదా. పులి జింక కోసం వేటకు యాడి పోతుంది? అడవికి. మరి ఆ జింకను ఊళ్ళో తోలుకొస్తే పులి అడవికి పోదు, ఊరు మీద పడుతుంది. అడవిలో తిరుగుతున్న గసంటు పుల్లను మస్తు చూసిన బిడ్డ. ఊళ్ళో తిరుగుతున్న పులులు నాకు లెక్క. అడవిలో పులులు ఆకలి కోసం తిరుగుతాయి, కానీ ఆ సూర్యధర ఆడదాని కోసం ఓట్లు తిరుగుతాడు. జర పైలం తల్లి లేదు కాబట్టి నీ బీట ఈరవ్వ పైలం అంటున్నా అంతే. అమ్మ లేకుంటేంది, మా బాపు ఉన్నాడు, మా అమ్మ లెక్క చూసుకుంటాడు. లే బిడ్డ, అమ్మ ప్రేమ వేరు, నాయన ప్రేమ వేరు. నీకు తోడుంటుందని ఆడదామని వచ్చిన అంతే బిడ్డ. నువ్వు అంటున్నది నాకేం అర్థమవుతలేదు బిడ్డ. నువ్వు మళ్ళా లగ్గం చేసుకుంటే నీకు నీ బిడ్డకు తోడు ఉండు అని అంటున్నా అంతే. నా జీవితంలో ఇద్దరిని దూరం చేసుకున్న బిడ్డ, నా ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించిన భార్య, నా బాధ్యతని తన బాధ్యతగా తీసుకున్న నా చెల్లెలు భారతి. ఇంకొకరిని భరించి వస్తే నాకు లేదు బిడ్డ, నాకు లేదు. బాపు, అమ్మలేనిల్లు శ్మశానం లెక్క. నిప్పురవ్వలతో వెలుగుంటది కానీ ఆ వెలుగులో కనిపించే జీవితాలు చీకట్లోనే ఉంటాయే. ఇక పెద్ద మనిషి చెప్పినట్టు నువ్వు మళ్ళా లగ్గం చేసుకోయే. నువ్వేమంటున్నావు బిడ్డ? బాబు, నువ్వు ఇంకో మాట మాట్లాడితే నా మీద ఒట్టే. పెద్దాయనా, మా బాపుకు నువ్వే లగ్గం ఖాయం చేయాలి. మా ఇద్దరిని మా అమ్మ లెక్క చూసుకోవాలి, అదే మా భారతక్క లెక్క చూసుకోవాలి. చూసు కాదు బిడ్డ, మీ నాయనకు మా అక్కనిస్తా. అక్క